మనకు 4 గోల్డెన్ సిగ్నల్స్ ఆఫ్ ఎస్ఆర్ఈ అనేది ఒకటి ఉంది. ఎస్ఆర్ఈ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. అంటే రిలయబిలిటీ అంటే నమ్మకం. ఒక వెబ్సైట్ నమ్మకంగా వర్క్ చేయాలి అంటే ఈ 4 గోల్డెన్ సిగ్నల్స్ని మనం ప్రాపర్గా కాన్ఫిగర్ చేయాలి. అదేంటి అంటే లెట్స్ అనమాట. LETS. ఎల్ అంటే లేటెన్సీ. ఒక వెబ్సైట్ యొక్క లేటెన్సీ ఎప్పుడు కూడా చాలా తక్కువ ఉండాలి. వెబ్సైట్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. ఈ అంటే ఎర్రర్స్. సో వెబ్సైట్లో ఎర్రర్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఎర్రర్స్ ఎప్పుడైనా వస్తూ ఉంటే మనం దాన్ని ఇమీడియట్గా మానిటర్ చేసి ఎండ్ కస్టమర్ రిపోర్ట్ చేసే లోపు మనం దాన్ని అడ్రస్ చేయగలగాలి. టీ అంటే ట్రేసెస్ అండ్ ట్రాఫిక్. మన వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది, లాస్ట్ మినిట్లో ఎంత వచ్చింది, లాస్ట్ అవర్లో ఎంత వచ్చింది, లాస్ట్ 24 అవర్స్లో ఎంత వచ్చింది, లాస్ట్ వీక్లో ఎంత వచ్చింది, ఇలా ట్రాఫిక్ని మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ ఏమైనా వస్తుంది అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ట్రేసెస్ అంటే ఏంటి అంటే ఒక అప్లికేషన్లోకి వచ్చిన రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఫ్రంట్ ఎండ్కి ఎంత టైం పట్టింది, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ఎంత టైం పట్టింది, బ్యాక్ ఎండ్ నుంచి క్యాషేకి ఎంత పట్టింది, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్కి ఎంత పట్టింది, ఇదంతా మనం చెక్ చేసుకుంటూ ఎక్కడైతే స్లోగా ఉందో దాన్ని స్పీడప్ చేయాలి. ఎస్ ఫర్ సాచురేషన్. సాచురేషన్ ఏంటి అంటే మన సిస్టమ్ యొక్క రిసోర్సెస్ లైక్ CPU కానీ, హార్డ్ డిస్క్ కానీ, మెమరీ కానీ ఇవన్నీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్లో ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా 70 to 80% కంటే దాటిపోనివ్వకూడదు. ఒకవేళ కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్న ఈ రిసోర్సెస్ అంటే మనం ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. సో ఎస్ఆర్ఈ గురించి నేను ఒక పూర్తి వీడియో డిస్కస్ చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.